ఉద్వేగం ఈటీవీ విన్లో 2 అవర్స్ రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మీద నా ఒపీనియన్ చెప్పకముందు మీకు ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి, కొంచెం కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది. ఇంక ఈ సినిమా మీద నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పెద్దగా నచ్చలేదు. జస్ట్ అన్ యావరేజ్ మూవీ అంతే. బేసిక్ స్టోరీ ఏంటంటే, ఒక నలుగురు స్టూడెంట్స్ ఒక కేసులో ఇరుక్కుంటారు. బట్ ఆ నలుగురిలో వ్యక్తికి చేయని తప్పుకి అతని మీద కూడా కేసు ఫెయిల్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత అతని సైడ్ లాయర్ ఆ తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేస్తాడనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బేసిక్గా ఇలాంటి సినిమాల్లో ఒక మనిషి తప్పు చేశాడా లేదా అని కోర్టులో ప్రూవ్ చేయాలి. ఒకవేళ తప్పు చేస్తే ఎన్ని ఇయర్స్ శిక్ష పడుతుంది అంతే. కానీ ఈ సినిమాలో మాత్రం కొంచెం డిఫరెంట్. ఆ నాలుగో వ్యక్తి క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా అతను ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేయాలి. స్టోరీ బాగానే ఉంది కానీ సరిగా ఎగ్జిక్యూట్ చేయాల. కోర్టు సీన్స్ అన్ని మూవీస్లో ఉన్నట్లే ఉంటుంది అనుకున్నా, బట్ ఈ మూవీలో డిఫరెంట్గా ఉంటాయి. ఒక 2-3 చోట్ల కామెడీ సీన్స్ ఉన్నాయి, అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్స్ వైజ్గా అందరూ బాగానే చేశారు. జడ్జిగా సురేష్ గారు సూపర్గా చేశారు. ఇంకా బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మైనస్ పాయింట్స్, మూవీ అంతా స్లో పేస్లోనే నడుస్తుంది. కొన్ని చోట్ల లాజిక్స్ ఉండవు, ఏముండవు, అసలు కన్విన్సింగ్గానే ఉండవు. 70-80% ఆఫ్ ద మూవీ అంతా కోర్టులోనే జరుగుతుంది. కొన్ని కోర్ట్ సీన్స్లో అసలు లాయర్ అడగాల్సిన క్వశ్చన్స్ తప్ప అనవసరం క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. సినిమాలో ఆ లవ్ ట్రాక్ అవసరం లేదనిపించింది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఆ టైంపాస్కి ఒకసారి చూడొచ్చు.